జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కేదార్నాథ్ యాత్ర విశేషాలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మేము సికింద్రాబాద్ నుండి 1577 కిలోమీటర్లు రైలు ప్రయాణం చేసి ఢిల్లీ చేరుకున్నాము. రెండవ రోజు ఉదయం 224 కిలోమీటర్ల ప్రయాణం ఢిల్లీ నుండి హరిద్వార్ చేరుకున్నాము. ఆ రోజు రాత్రి హరిద్వార్లో స్టే చేశాము. మూడో రోజు ఉదయం 192 కిలోమీటర్ల ప్రయాణం చేసి హరిద్వార్ నుండి బార్కోట్ చేరుకున్నాం. అక్కడే రాత్రి స్టే చేశాం. నాలుగవ రోజు ఉదయం 46 కిలోమీటర్ ప్రయాణం చేసి బార్కోట్ నుంచి యమునోత్రి చేరుకున్నాం. మళ్ళీ తిరిగి యమునోత్రి నుంచి బార్కోట్ వచ్చి అక్కడే స్టే చేశాం. ఐదవ రోజు ఉదయం 82 కిలోమీటర్ల ప్రయాణం చేసి బార్కోట్ నుంచి ఉత్తరకాశీ చేరుకున్నాం. ఉత్తరకాశీ నుంచి మధ్యాహ్నం ప్రయాణం ప్రారంభించి 96 కిలోమీటర్ ప్రయాణించి గంగోత్రి చేరుకున్నాం. ఆ రోజు గంగోత్రిలోనే స్టే చేశాం. ఆరో రోజు ఉదయం 318 కిలోమీటర్ ప్రయాణించి గంగోత్రి నుంచి సీతాపూర్ చేరుకున్నాం. రాత్రికి అక్కడే స్టే చేశాం. ఏడవ రోజు ఉదయం సీతాపూర్ నుండి గౌరీకుండ్ చేరుకున్నాం. ఇక్కడి నుండే కేదార్నాథ్ యాత్రకి ట్రెక్కింగ్ ప్రారంభమవుతుంది. కేదార్నాథ్ యాత్ర ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర, తప్పకుండా చేయాల్సిన యాత్ర. కేదార్నాథ్ సికింద్రాబాద్ నుండి దాదాపుగా 2200 కిలోమీటర్లు. ఇంత దూరం ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏమి తినాలి, ఎంత ఖర్చు అవుతుంది, అసలు మనకు ఇవన్నీ తెలుస్తాయా, ఇవన్నీ మన వల్ల అవుతాయా, ట్రావెల్ గైడ్, ట్రావెల్ ఏజెంట్ లేకుండా వెళ్ళగలుగుతామా, మనకు ఇలా ఎన్నో సందేహాలు, ఎన్నో భయాలు మనల్ని వెళ్ళనీయకుండా వెనక్కి లాగుతాయి. కానీ ధైర్యంతో ముందుకెళ్ళండి. కేదార్నాథ్ యాత్రకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మేము అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో చేసుకున్నాం. మీరు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. హెలికాప్టర్లో వెళ్ళాలనుకునేవారు కూడా ఆ వెబ్సైట్ ద్వారానే ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. నా ముందు వీడియోలో యమునోత్రి, గంగోత్రి యాత్ర వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ వీడియోలు కూడా చూడండి. ఒక విషయం ఏమిటంటే, ఈ 5 డేస్ ప్రయాణం తర్వాత మనం ఫుడ్ తినాలంటే తినలేం. ఎందుకంటే తరచుగా మలుపులతో, ఎత్తైన కొండల చివరన ప్రయాణంతో మనకి తల తిరగడం, వామిటింగ్ సెన్సేషన్ లాంటివి ఉంటాయి. మన సౌత్ ఫుడ్ టేస్ట్ కూడా ఇక్కడ దొరకదు. వాటర్ కూడా మినరల్ వాటర్ తాగడం మంచిది. ఎందుకంటే కొందరికి ఇక్కడ వాటర్ పడకపోవచ్చు. దాంతో కోల్డ్ లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మన వెంట తప్పక స్వెటర్స్, గ్లౌజ్, క్యాప్స్ క్యారీ చేయాలి. తీసుకోకపోతే ఇక్కడైనా కొనుక్కోవచ్చు. మేము ఉదయం 10 గంటల ప్రాంతంలో గౌరీకుండ్లో స్నానం చేశాము. గౌరీకుండ్ గుండంలో నీళ్లు చాలా వేడిగా ఉంటాయి. ఇది శివుడి, గంగామాత మొదటి లీల. స్త్రీలకు, పురుషులకు వేర్వేరు గుండాలు ఉంటాయి స్నానానికి. ఫ్రూట్స్ కానీ, స్నాక్స్ కానీ ఏవైనా కొనాలనుకుంటే షాప్స్ ఉంటాయి, కొనుక్కోవచ్చు. మార్గ మధ్యలో కూడా చిన్న చిన్న హట్స్ ఉంటాయి. అక్కడ కూడా టీ, నూడిల్స్, బిస్కెట్స్, లెమన్ వాటర్, కూల్ డ్రింక్స్ అమ్ముతారు. అక్కడి నుంచి నడిచి వెళ్ళేవారు ట్రెక్కింగ్ ప్రారంభిస్తారు. కొందరు గుర్రాలు, పాల్కీలు, డోలీ, పిట్టులు మాట్లాడుకొని అందులో వెళ్తారు. డోలీ, పిట్టు అయితే ఒకరి వీపుకి వేసుకొని మోసుకెళ్తారు. పాల్కీ అయితే నలుగు వైపులా ఉండి దానిపై కూర్చోబెట్టుకొని కానీ, పడుకోబెట్టుకొని కానీ తీసుకెళ్తారు. నేనైతే గుర్రాన్ని తీసుకున్నాను. ఎందుకంటే నాతో పాటే మా 2 చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు నడవలేరు కాబట్టి. ఎత్తైన పర్వతాలని, దట్టమైన అడవులని చూస్తూ, లోతైన లోయలో నది ప్రవాహాన్ని, జలపాతాలని, మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలని చూస్తూ, చల్లని స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ప్రయాణం ప్రారంభించాం. ఇరుకైన దారి, పర్వతపు కొనల వెంబడి గుర్రాలు నడుస్తున్నాయి. మంచు పర్వతాలపై సూర్యుడి కిరణాలు పడ్డప్పుడు ఆ పర్వతం ఎర్రగా ఎంతో శోభాయమానంగా కనిపిస్తుంది. సన్నని దారి ప్రక్కన గుర్రంపై పోతుంటే పక్కన కిలోమీటర్ల లోతులో ఉన్న లోయలోకి తొంగి చూస్తే గలగలా పారే గంగమ్మ ప్రవహిస్తుంటుంది. గుర్రంపై నుంచి పడిపోతామేమోనని భయం కూడా కలుగుతుంది. ఓం నమ శివాయ, హరహర మహాదేవ అంటూ నామస్మరణ చేస్తూ దేవుడిపై భారం వేస్తూ ముందుకు సాగడమే. మధ్యలో 2 సార్లు గుర్రాన్ని ఆపి దానికి ఫుడ్, బెల్లం పెడతారు, నీళ్ళని తాగిస్తారు. కానీ ఆ గుర్రాలను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు జారిపడి కాళ్ళు విరిగిపోతాయి. కొన్నిసార్లు మోక్షాన్ని కూడా పొందుతాయి. అక్కడ ఏ జీవి అయినా వాటికి మరణం వస్తే మోక్షాన్ని పొందుతాయి. డోలీ, పిట్టు మోసేవారిని చూసినా బాధ, జాలి వేస్తుంది. వాళ్ళు ఎంతో కష్టపడతారు. వాళ్ళలో మనం 1% కూడా పడలేం. వాళ్ళు చాలా హంబుల్గా, రిక్వెస్ట్గా మాట్లాడుతారు. రూడ్గా బిహేవ్ చేయరు. పాల్కి ఎత్తుకెళ్లే వాళ్ళు కూడా చాలా కష్టపడుతూ గుర్రాల కంటే వేగంగా నడుస్తారు. కొన్నిసార్లు వాళ్ళ కాళ్ళు క్రింద జారి పడిపోతారు. గుర్రాలపై ప్రయాణించటం
కూడా అలవాటు లేని వారికి కష్టమే అనిపిస్తుంది. దానిపై కూర్చొని నొప్పేస్తుంది. అక్కడ ఎంతో సంతోషం, ఆనందం అనిపిస్తుందో చలితో కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ప్రతిరోజు నడక అలవాటు లేని వారికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కొండలను, పర్వతాలను వేల అడుగులు ఎక్కాల్సి ఉంటుంది. అలాగే చాలా ఇరుకైన దారి ఉంటుంది. కాబట్టి గుర్రాలు కూడా నడిచేవారిని తోస్తూ ఉంటాయి. నడిచేవారు కూడా కొన్నిసార్లు పడిపోయే ప్రమాదం ఉంది. నడవటం అంటే అంత ఈజీ కాదండి. బలంగా ఉండి నడక అలవాటు ఉన్నవారు నడుస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఆస్మా రోగులు, గుండె సంబంధిత రోగులు, చిన్నపిల్లలు, కీళ్ళ నొప్పులు ఉన్నవారు నడవకపోవటమే మంచిది. ఆరోగ్యంగా ఫిట్గా ఉన్నవారు మాత్రమే నడవాలి. కానీ నడుచుకుంటూ వెళ్ళేవారి అనుభూతి హెలికాప్టర్, పాల్కి, డోలీలో వెళ్ళిన వారికి రాదండి. కేదారేశ్వరుడి మందిరానికి సాయంత్రం 3 గంటల ప్రాంతంలో చేరుకున్నాం. నడుచుకుంటూ వచ్చిన వారు సాయంత్రం 5 గంటలకి చేరుకున్నారు. గుర్రంపై వచ్చిన వారికి కూడా మందిరానికి 1 కిలోమీటర్ దూరంలోనే దింపేస్తారు. అక్కడికి చేరుకున్నాక కేదారేశ్వరుడి దర్శనం అద్భుతం. మా అక్క వాళ్ళ ఊరి పూజారి కేదారేశ్వరుడి మందిరానికి ప్రధాన పూజారి. అతను మాకు స్పర్శ దర్శనం చేయించాడు. అతనికి రుణపడి ఉన్నాం. అతనికి ధన్యవాదములు. ఏ జన్మ పుణ్యమో, జన్మ సుకృతమో కేదారేశ్వరుడి దర్శన భాగ్యం. ఇంకా సాయంత్రం ఆరతి కూడా అద్భుతంగా ఉంటుంది. జగద్గురు శంకరాచార్యుల వారి సమాధి దర్శనం చేసుకున్నాం. రాత్రి పడుకోవడానికి మందిరానికి దగ్గరలో టెంట్స్ 300 హెడ్ అండ్ రూమ్ 4000 నుంచి దొరుకుతాయి. అలాగే 500 మీటర్ల దూరంలో ఉన్న భైరవనాథ్ బాబా దర్శనం కూడా దూరం నుంచే చేశామండి. 400 సంవత్సరం క్రితం అప్పటికే చాలా రోజుల నుంచి ఒక మందిరంపై మంచు పడుతూ ఉండేది. అప్పటి వరకు మందిరం మూసుకుపోయి ఉండేది. కానీ మందిరానికి చెక్కు చెదరకుండా అలాగే ఉంది. కొన్ని రోజుల తర్వాత మంచు కరగటంతో ఆ మందిరం బయటపడింది. ఆర్కియాలజిస్టులు మరియు జియాలజిస్టులు ఈ మందిరాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ మందిరం దర్శించటం వల్ల మోక్షం లభిస్తుంది అని పాండవులకి శివుడు ప్రత్యక్షమై స్వర్గానికి దారి చూపించాడని ప్రసిద్ధి అండి. ఇంకా 12 జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ కూడా ఒకటి. ఉత్తరాఖండ్లో ఉన్న రుద్రప్రయోగ్ నగరానికి దగ్గరలో అతి పురాతన దేవాలయం కేదార్నాథ్ మందిరం అండి. కేదార్నాథ్ మందిరం గురించి స్కంద పురాణం 7వ శతాబ్దంలో వ్రాయబడి ఉంది. సముద్ర తీరానికి 3584 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మందిరం 6 ఫీట్ల రాతి ఉపరితలంపై నిర్మింపబడి ఉంటుంది. ఆలయానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. కేదార్నాథ్ మందిరం రాతితో నిర్మింపబడి ఉంటుంది. ఇందులో కేదారేశ్వరుడు పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఇలాంటి శివలింగం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదండి. ఈ మందిరాన్ని పాండవులు నిర్మించారని ప్రతీతి. మహాభారత యుద్ధానంతరం యుద్ధంలో పాండవులు చాలామందిని సంహరించారు. ఆ పాప సంహారం మనశ్శాంతి కొరకై పాండవులు వేదవ్యాసుని ఆశ్రయించారంటండి. అప్పుడు వ్యాస మహర్షి, మీరు శివుణ్ణి దర్శిస్తే పాప పరిహారం అవుతుందని చెప్తారు. అప్పుడు పాండవులు శివుణ్ణి దర్శనానికై వారణాసిలో కాశీ విశ్వనాథుని దర్శించుటకై వెళతారు. శివుడు అక్కడి నుంచి మాయమై గుప్త కాశీకి వెళతాడు. పాండవులు వెతుక్కుంటూ అక్కడికి కూడా వచ్చినప్పుడు వారి నుండి తప్పించుకొని ఇంకా నంది వేషంలో ఆవుల మందలో కలిసిపోతాడండి. పాండవులు వెతుక్కుంటూ వెళుతుంటే శివుడి రూపంలో ఉన్న నందిని గుర్తిస్తాడు. అది గమనించిన ఆ ఆవు రూపంలో ఉన్న శివుడు వారి నుంచి తప్పించుకోవటానికి భూలోకంలోకి ప్రవేశించటం మొదలుపెట్టాడండి. అది గమనించిన భీముడు దర్శనార్థం నంది వీపు భాగాన్ని పట్టుకుంటాడు. అలా అక్కడ వీపు భాగం మాత్రమే మిగిలిపోయిందండి. అదే పిరమిడ్ ఆకారంలో ఉన్న శివలింగం. అదే ఇప్పుడు పూజలు అందుకుంటుందండి. అలా పాండవులు ఆ లింగానికి పూజలు భక్తి శ్రద్ధలతో చేస్తుంటే పాండవుల యొక్క భక్తి శ్రద్ధలకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై వాళ్ళకి దర్శనమిచ్చి పాప విముక్తి చేసి స్వర్గానికి దారి చూపించాడు. పాండవులు అక్కడే మందిరాన్ని నిర్మించారని చెప్తారండి. ఆ మందిరమే కేదార్నాథ్. అలా భూలోకంలోకి వెళ్ళిన నంది తలభాగమేమో కల్పేశ్వర్లో అండి, ముఖభాగం రుద్రనాథ్, భుజభాగం తుంగనాథ్లో, నాభి భాగం మధ్య మహేశ్వర్లో కొలువై ఉన్నదని చెప్తారు. అది కేదార్నాథ్తో పాటు ఈ 4 క్షేత్రాలు కలిపి పంచకేదార్ అని అంటారు. ఈ మందిరాన్ని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు పునర్నిర్మించారని చెప్తారండి.
కానీ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ పరిశీలించినప్పుడు వీటి మూలరాళ్ళు మహాభారతం కాలం నాటి టైం లైన్తో మ్యాచ్ అవుతుందండి. సో అలా శివుడు యొక్క రుద్రరూపం కాలభైరవుడు కేదార్నాథ్ మందిరాన్ని కాపాడుతూ వస్తున్నాడని చెప్తుంటారు. కేదార్నాథ్ నుండి 500 మీటర్ల దూరంలో ఉత్తరం వైపు బాబా భైరవనాథ్ టెంపుల్ ఉంది. ఈ మందిరాన్ని దర్శించుకున్నాకే కేదార్నాథ్ యాత్ర పూర్తవుతుందని చెప్తారని. కేదార్నాథ్ మందిరానికి డిజాస్టర్ ప్రూఫ్ టెంపుల్ అని పేర్కొన్నారండి. ఎందుకంటే 400 సంవత్సరాల పాటు పెద్ద పెద్ద మంచుగడ్డలతో ఢీకొట్టినప్పటికీ మందిరం చెక్కు చెదరలేదు అని ఆర్కియాలజిస్టులు చెప్పారండి. ఈ విషయంపై 2013 ఫ్లడ్స్ తర్వాత అందరికీ క్లారిటీ వచ్చిందండి. ఎందుకంటే 2013 ఫ్లడ్స్లో అక్కడ ఉన్న లక్షల మంది ప్రజలు, గుర్రాలు మరియు ఇతర జంతువులు చనిపోయాయి. అక్కడ ఉన్న అన్ని లక్షల భవనాలు కూలిపోయాయి. కానీ ఈ మందిరం చెక్కు చెదరలేదు. అప్పట్లోనే ఈ మందిరానికి వాడిన రాళ్ళు ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో అమర్చి గోడల్ని దృఢంగా నిర్మించారు. బయటి ఒత్తిడి ఎంత ఎక్కువ ఉన్నా కూలిపోకుండా ఉంటాయంటండి. మన పూర్వీకులు చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో భవనాలను నిర్మించేవారని ప్రూవ్ అయిందండి. 2014 వరదల్లో భవనాన్ని కాపాడడానికి వరదల్లో ఒక పెద్ద బండరాయిని శివుడే అక్కడికి పంపాడని నమ్ముతారండి. దానికి భీమశీల అని పేరు పెట్టారని. ఆ భీమశీల మందిరాన్ని కాపాడిందని భక్తులు నమ్ముతారండి. దానికి పూజలు కూడా చేస్తారండి. అలా ఆ వరదల్లో లక్షల మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఆ మందిరంలో తలదాచుకున్న వారు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారండి. అన్ని 12 జ్యోతిర్లింగాల్లో ఇది అత్యంత ఎత్తైంది కూడా అండి. దీని యొక్క దర్శనం అనుభూతి వర్ణనాతీతం అండి. ఇలాంటి అద్భుత మందిరాన్ని ఈ రోజుల్లో నిర్మించడం కష్టం అండి. అక్కడ నుంచి మేము నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి తిరిగి బయలుదేరాము. కానీ నైటు బయట పెట్టినటువంటి సాక్స్ మొత్తం ఐస్ గడ్డల్లాగా అయిపోయి షూ కూడా మంచుగడ్డల్లాగా తయారైనాయండి. అంతా అక్కడ ఐసు మొత్తం మంచుతో కొండల్ని కూడా కప్పేసినాయండి. సో ఇలా తిరిగి మేము మళ్ళీ 12 గంటలకి గౌరికుండ్ చేరుకున్నామండి. గౌరికుండ్లో స్నానం ఆచరించి ఆ వేడి నీళ్ళలో మళ్ళీ అక్కడి నుంచి బద్రీనాథ్ ప్రయాణం ప్రారంభించామండి. నెక్స్ట్ వీడియోలో బద్రీనాథ్ యాత్ర గురించి తెలియజేస్తాను. అది కూడా చూసి ఆనందించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.